సూపర్. ఫెంటాస్టిక్. దగ్గరండి. టెరిఫిక్ కదూ. అంత చూసాడేంటి? ఇక్కడ కూర్చుందాం, ఇంకా టైం ఉంది. టికెట్లు జాగ్రత్త. నాన్న, మీకు రాత్రి బస్ వెళ్ళిపోతుంది, మీరు బయలుదేరండి. పర్లేదమ్మా, నేను పంపించే వెళ్తాను. అది కొంచెం తీసి లోపల పెడతావా? చూడు బాబు. చూశానండి, చక్కగా ఉంది. ఈ అమ్మాయి నా కూతురు. ఓహో. నువ్వు ఎక్కడి దాకా పెడుతున్నావు? హైదరాబాద్. మా అమ్మాయి కూడా హైదరాబాద్ దాకా పెడుతుంది. నువ్వు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉంటావా? నాన్న, నేనేమన్నా చిన్నపిల్లనా? నాకు ఆ మాత్రం తెలీదా? ఎవరికో చెప్తున్నారేంటి? నా భయం నాకు ఉంటుంది కదమ్మా. సరే సరే, మీరు వెళ్ళండి. అలాగే, జాగ్రత్త బాబు, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. వాయించకుండానే సౌండ్ వస్తుంది కడుపులో. నేను హైదరాబాద్ కు ఫోన్ చేయాలి. ఈ సూట్ కేసు కొంచెం చూస్తుండండి. ఎప్పుడు అడగకూడదు, అప్పుడు అడిగే వెళ్తే. అమ్మో మామా, నువ్వు ఇక్కడే కూర్చో, టికెట్ తీసుకొస్తా. చూడు పెద్దయినా, నేను ఇప్పుడే వస్తాను బాత్రూమ్ కి. ఈ 2 సూట్ కేసులు చూస్తున్నాను. అయ్య బాబోయ్, ఏం చెప్పాడో ఏందో ఏమీ వినపడలా. మామ మామ, బస్సు బయలుదేరుతుంది, త్వరగా రా. ఎంతసేపు తిరిగినా ఒక పర్సు కూడా దొరకలేదు. ఒకేసారి 2 సూట్ కేసులు. థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ. ఇంకెందుకు లేట్ చూసుకో. అమ్మయ్యా, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా నా సూట్ కేసు. నా సూట్ కేసు అది ఆ పెద్ద పెట్టుకెళ్ళిపోయాడా? అయ్య బాబు, నా సూట్ కేసు, నా సూట్ కేసు, నా ఫైల్స్, బట్టలు దాంట్లో ఉన్నాయి. సార్, ఇక్కడ పోలీస్ ఎక్కుంటాను సార్. అయ్యో, సూట్ కేసు. అయ్య బాబాయ్, షాప్ అయినా నా సూట్ కేసు బ్లాక్ కలర్ లో ఉంటుంది, చూసారా? ఏమండి, నా సూట్ కేసు. నా సూట్ కేసు ఎక్కడ? అయ్యో, మీ సూట్ కేసు నా సూట్ కేసు ఒక పెద్ద ఆయన కప్పు చెప్పి నేను ఇక్కడికి వెళ్ళానండి. తిరిగి వచ్చి చూసేసరికి సూట్ కేసు లేదు, పెద్ద అయినా లేడు. దొరికిపోయిన డ్రామాలు ఆడుకో. మర్యాదగా నా సూట్ కేసు. నా సూట్ కేసు పై నేర్చుంటే డ్రామా అంటారంటండి. ఇదిగో మిస్టర్, సూట్ కేసు ఇస్తావా పోలీసులను పిలవమంటావా? పోలీసులు అంటారండి. ఈ 2 సూట్ కేసులు చూస్తానండి, నాకు అర్జెంట్. ఎవరు వస్తారు? చూసారా? ఎప్పటికైనా అర్థమైందా మీరు పొరపాటు పడ్డారని? అర్థమైంది. నీలాంటి చేతకాని వాళ్ళకి అప్పచెప్పకూడదని. సుంచంత ఉంది, కంచులా మాట్లాడుతుంది. హలో, ఏంటి ఇక్కడే కూర్చుంటారా? వేరే ఎక్కడైనా కూర్చోవచ్చుగా. నేను అక్కడ కూర్చోనండి, నా సీట్ నెంబరు 1. అది మీరు ఇక్కడ కూర్చోండి. వండర్ఫుల్, ఐ లైక్ దిస్ సాంగ్. గోరంక గూటికే చేరవే చిలక. ఏయ్, ఆ రేడియో కట్టేవయ్యా. మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ వెళ్లే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోమని నా చేతిలో పెట్టారు. ఇంతకీ మీ పేరేంటి? హేమా మాలిని. ఓహో, నా పేరు ధర్మేంద్ర. వెటకారాలొద్దు. అరే, మీరు స్టార్ట్ చేశారు కదా అని నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు ఫినిష్ చేయండి. నేను అసలే మామూలు ఆడదాని కాదు. నేను మామూలు మగాని కాదండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా జాయిన్ అవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. సబ్ ఇన్స్పెక్టర్? ఏంటి, షాక్ అయ్యారా? నాకెందుకు షాక్? నేను జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. గుద్దుకుందా? మీరు గుద్దిన గుద్దుల ముందు ఇది ఎంతలేండి. కూర్చోండి కూర్చోండి. వద్దులేండి, మీకు ఎస్కార్ట్ గా వచ్చాను అనుకుంటాను. నిలబడి ఇలా మీద పడ్డం కంటే కూర్చోవడం బెటర్. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. రేడియేటర్ లో నీళ్లు పోయినరా? మేడం, మీరు బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు.
నేను మౌతార్గం చాలా బాగా వాయిస్తాను, వాయించమంటారా? విన్నానులేండి, బస్ స్టాండ్ లో ఎలా ఉందండి? శవాన్ని తీసుకెళ్లేటప్పుడు వాయిస్తారే అలా ఉంది. హా, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏంటండి? నాకు తగలకుండా నాతో వాక్కుండా హైదరాబాద్ వరకు సైలెంట్ గా ఉండండి. ఆ? ఇది కలెక్టర్ గా నా ఆర్డర్. నోరెత్తితే ఒట్టు. నిద్రలో కలెక్టర్ గారి మీద ఎక్కడ పడతానో అని అతి జాగ్రత్త పాటించా. మెడట్టేసింది. మేడం, ప్రయాణంలో నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. మెడ పట్టేసింది, లేకపోతే వంగి వంగి దండం పెట్టేవాడిని. ఓకే ఓకే. కలెక్టర్ గారికి కార్ రాలేదండి? ఆ, అది నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. ఓహో, మీకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. కరెక్ట్. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? బంగ్లా. ఓ బంగ్లా. ఇదిగో కలెక్టర్ గారిని కలెక్టర్ గారి బంగ్లాలో డ్రాప్ చేయి. జీ సాబ్. రండి మేడం. ఆ, కూర్చోండి. ఉంటాను మేడం, ఉంటానండి. ఇదిగో ఆటో అబ్బాయి కూడా అచ్చా చలావు. చచ్చా, ఆటో వరకు డబ్బులు కూడా ఇచ్చుంటే ఆవిడ మెచ్చుకునేది. ఆహా, నా పర్సు పర్సు పోయింది. అరే, మెడొచ్చేసింది. కలెక్టర్ ని అనగానే చేతులు కట్టుకుని మరీ నిలబడిపోయాడే. జర్నీలో నాకు తగలకుండా దాన్ని తాను విండో కేసు కట్టేసుకున్నాడు. పాపం కదే. నువ్వొకదాన్వి, మగాళ్ళ విషయంలో పాపం అనకూడదు. ఇంతకీ నేను రూమ్ ఎక్కడ చూసుకోలే? ఏం చేద్దాం, ఈ హాస్టల్ పడగొట్టి కాంప్లెక్స్ కడతారట. అందరినీ రూమ్స్ ఖాళీ చేయమన్నారు. మరి నీ సంగతి? నా సంగతి అంటావా? ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. అతను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. నువ్వే రూమ్ చూసుకోవాలి. ఇంతకీ నీ వుడ్ బి ఏం చేస్తాడే? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టొయోటా కార్ కూడా ఉంది. ఇంత మంచి ఛాన్స్ రాదని ఓకే చెప్పేశాను. You silly girl. అమ్మో, ఈడొచ్చేస్తున్నాడేటి? ఈడికి ఉద్యోగం వచ్చే లోపల నా ఇల్లుని కాకావట్లు చేస్తాడేమో. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. దూరపు చుట్టాన్నైనా నేనంటే నీకు ఎంత ఇష్టం అన్నయ్య. ఇదేంటన్నయ్య పేస్ట్ లేకుండా బ్రష్ చేసుకుంటున్నావు? ఏదో పేస్ట్ ఉందిరా, ఎంత వేసిన మెసేదే కదా. ఆ? నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట. ఈ బ్రష్ కూడా నాది కాదు, పక్కింటోడు. ఆయన ఈ కన్ఫ్యూజన్ లో నీకు ఎందుకు లోపల. నమస్తే మేడం. మేడం, మేడం, మీరు ఇవ్వడం జరిగింది మేడం. నీ పనులు ఏది పట్టించుకో, వెళ్ళి పని చూసుకో వెళ్ళు. నువ్వు పట్టించుకో, కానీ స్టాఫ్ అంతా నిన్నే పనిమాని చూస్తుంటారు. సారీ సార్. సారీ కాదు, సారీ సర్దుకో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. మీకు కాదు, మన కస్టమర్స్ కి. ఆ క్యాప్షన్ ఏంటర్ అలా రాసావు నువ్వు? శివ బిల్డర్స్ వారి ఫ్లాట్ కొనండి, చూడ్డానికి బయట నుంచి అందంగా ఉంటాయి. అంటే లోపల చాలా చెత్తగా ఉంటాయా? ఆడవాళ్ళ వెనకాల సొల్లు ఖర్చుకుంటూ తిరగడం కాదు, సరిగ్గా రాయటం నేర్చుకో. క్యాప్షన్స్ అలా రాస్తే ఎవరు కొంటారు? రజని, నువ్వు లోపలికి రా. విపులంగా మాట్లాడుకోవాలి. టంగ్ స్లిప్, విపులంగా మాట్లాడుకోవాలి. నువ్వు రారా. వీడు కావాలనే టంగ్ స్లిప్ అవుతున్నాడు అన్న డౌట్. మా నాయనమ్మ అప్పుడే చెప్పింది ఆలోచించి మాట్లాడరా అని. నేనేమో మాట్లాడేసాక ఆలోచిస్తాను. చచ్చా. రే యాదగిరి, ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని లోపల పంపించు. ఇక్కడ కూర్చున్న దాంట్లో కిరణ్ ఎవరు? నేనే. దా లోపలికి వెళ్ళి నీ కిస్మత్ పరీక్షించుకో. ఎక్స్క్యూజ్ మీ, అందరి చేతుల్లోనూ కవర్స్ ఉన్నాయేంటి? రికమెండేషన్ లెటర్స్ అండి. రికమెండేషన్ లెటర్స్ ఎవరివి? నాకైతే మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యేనా? ఈ బోర్డు ఉద్యోగానిక? పీటీ. హలో, ఆ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నా చూడండి, అతని దగ్గర మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి రికమెండేషన్ లెటర్ ఉంది. పివి నరసింహారావు గారా? ఆయన లేరు కదా? ఆయన ఉన్నప్పుడు తీసుకున్నారండి. ఇంకా నాకు ఈ ఉద్యోగం వచ్చినట్టే. ఈ ముక్క ముందే తెరిస్తే ఎవరి కాలన్నా పట్టుకునేవాడిని. కలెక్టర్ గారు, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ టైంకి వచ్చింది ఇవిడి. నమస్తే జాయింట్ కలెక్టర్ గారు. నేనండి, బస్ స్టాండ్ సూట్ కేసు బస్సులో మీతో జర్నీ చేశానే. సబ్ ఇన్స్పెక్టర్ గుర్తొచ్చారు, చెప్పండి. మీరు నన్ను క్షమించాలండి. ఏ? నిన్న బిర్యానీ తిని నా నాలిక తప్పుగా మాట్లాడింది. అంటే? నేను ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా, శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా కాదు. మరి నేను నిరుద్యోగినండి. మీరు దయతలిచారంటే ఓ గంటలో ఉద్యోగస్తుని అయిపోతాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ శివ బిల్డర్స్ లో చిన్న ఉద్యోగం కోసం నేను అప్లై చేశానండి. మీరు కలెక్టర్ కదా, రికమెండ్ చేశారంటే నేను వద్దన్నా కూడా వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చేస్తారండి. నిజంగానే కలెక్టర్ అనుకుంటున్నాడు, ఏం చేయాలి? మేడం, ఏంటండి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఇంతేనా? మీరు వెళ్ళండి, నేను చెప్తాను కదా. నిజంగా చెప్తారు కదా? ప్రామిస్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఉద్యోగం వచ్చేసింది.